మొన్న మధ్యన గుర్తుంది కదా, ఏదైతే ఏసీబీకి సంబంధించినటువంటి అనేక మంది మీద కేసులు, వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలు చేశారు అన్నటువంటి పాయింట్ మీద ఉన్నటువంటి కేసులన్నిటి ఏకపక్షంగా కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దానికి కారణం ఏంటయ్యా అంటే నిబంధనలు పాటించలేదని. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది, ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కి పోలీస్ స్టేషన్ హోదా లేదని, ఇటీవల కేసులను హైకోర్టు క్వాష్ చేసిందని, ఉన్నత న్యాయస్థానం తీర్పు మీద జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తే ఎంత దారుణంగా కూడా చట్టాలను అన్వయించుకుంటారని ప్రశ్నించింది. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, దర్యాప్తు ఏం జరుగుతుందో కూడా చూడకుండా కేసులు కొట్టేయడం ఏంటి, ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులు అలా ఏకపక్షంగా కొట్టేస్తారంటూ ప్రతివాదులకి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఏ ఒక్క ఇతర కేసుకి అమలు కావాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్న 11 ఎఫ్ఐఆర్ల మీద తదుపరి విచారణ కొనసాగించి ఛార్జ్షీట్లు దాఖలు చేసిన అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ గేట్ యూనిట్ పనిచేసిందని, యూనిట్కి రాష్ట్రమంతా జ్యూరిస్డిక్షన్ కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, గుంటూరు ప్రమోదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత అదే యూనిట్ విజయవాడ కేంద్రం కార్యకలాపాలు సాగించినట్టు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు నోటిఫికేషన్ తర్వాత కూడా అమల్లో ఉంటాయని, విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఇదే విషయానికి సంబంధించిన కొన్ని కోర్టు చేసింది. గతంలో పంజాబ్, బీహార్ రాష్ట్రాల విభజన కేసులో సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడలో యూనిట్ ఏర్పాటు చేసి తదుపరి కార్యకలాపాలు సాగించేందుకు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని వివరించారు. హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ యూనిట్ విజయవాడకు తరలించాక పోలీస్ స్టేషన్ హోదా గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ అవసరం లేదన్న విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్న అధికారాలే విజయవాడకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పులు పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.